Hi guys, this is Navin. Welcome back to Navin Fitness. సో చాలా మంది జిమ్ పోకుండా ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేయాలంటే ఏం వర్కౌట్ చేయాలో తెలియదు. సో నేను ఒక 6 వేరియేషన్స్ ఆఫ్ వర్కౌట్ చూపిస్తా. ఇంట్లోనే ఉండి మనం ఒక 500 to 600 క్యాలరీస్ హిట్ చేయొచ్చు. సో బేసికలీ గర్ల్స్ కానీ, ఉమెన్స్ కానీ, బాయ్స్ కానీ, యంగ్ ఏజ్ పర్సన్స్ కానీ ఎవరైనా చేయొచ్చు ఈ వర్కౌట్స్ మనం. సో ఇంట్లో ఉండి 500 క్యాలరీస్ ఎట్లా హిట్ చేయాలని చూపిస్తా. సో మనకి ఫస్ట్ వేరియేషన్ వచ్చి జంప్ అండ్ జాక్స్. సో మనం ఎప్పుడు జంపింగ్ జాక్ చేసినా మన బాడీ మొత్తం స్టెబిలిటీ ఉండాలి. సో మన బాడీ మొత్తం ఫ్రంట్ ఉండాలి. సో మనం జంప్ అండ్ జాక్ చేసేటప్పుడు మన ఫుట్ అండ్ హ్యాండ్స్ అన్ని హప్ పొజిషన్లో ఉండాలి. సో హీల్ మీద ఎక్కువ ఫోకస్. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చి మౌంటైన్ క్లైంబర్స్. సో మనం మౌంటైన్ క్లైంబర్స్ చేసేటప్పుడు బాడీ షుడ్ బి స్ట్రేట్ ఉండాలి. సో మనం అప్ చేసేటప్పుడు మన నీ అనేది మన ఎల్బోకి టచ్ అవ్వాలి. సో క్రాస్ పోల్ డైరెక్షన్ ఇది మనం చేసే మౌంటైన్ క్లైంబర్స్. సో చూడండి పొజిషన్ పర్ఫెక్ట్గా. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చి జంపింగ్ స్క్వాట్స్. సో మనం థర్డ్ వేరియేషన్ జంపింగ్ జాక్స్. సో జంపింగ్ జాక్స్ చేసేటప్పుడు మన నీ కింది వరకు మన బాడీని డౌన్ చేయాలి. సో మన లెగ్స్ లెంత్ కూడా మన నీ అవుట్ సైడ్ పెట్టుకోవాలి. సో జంపింగ్ జాక్ చేసేటప్పుడు మన గ్లూట్స్ అనేటివి మన నీస్కి కింది వరకు డౌన్ కావాలి. సో పర్ఫెక్ట్ పోస్టర్ చూడండి. సో మన బాడీ మొత్తం స్టెబిలిటీగా ఉండాలి జంపింగ్ జాక్స్ చేసేటప్పుడు. సో దీనివల్ల మన గ్లూట్స్ అండ్ థై అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఫోర్త్ వేరియేషన్ వచ్చి సైడ్ లెగ్ రైజ్. సో మనం ఏ వర్కౌట్ చేసినా మన హార్ట్ రేట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో అబోవ్ 160 దాటనీయకుండా మెయింటైన్ చేయండి మన హార్ట్ రేట్ అయితే. సో మనం సైడ్ లెగ్ రైజ్ చేసేటప్పుడు మన లెగ్ అనేది మన విస్ట్ పై వరకు పుల్ చేయాలి. సో అప్పర్ హ్యాండ్ కూడా క్లిచ్ చేయాలి. సో దీనివల్ల మన ఆబ్లిక్స్ మీద ప్రెషర్ పడుతుంది. సో మన సైడ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ లెగ్ రైజ్. సో మన ఫ్రంట్ లెగ్ రైజ్ వచ్చేసి బేసిక్ ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో లో బెల్లీ యాక్టివేట్ చేయడానికి, మన గ్లూట్స్ యాక్టివేట్ చేయడానికి. సో పర్ఫెక్ట్ పోస్టర్ చూడండి. మన లెగ్ అనేది విస్ట్ పై వరకు అప్ చేయాలి. సో రెండింటికి టచ్ చేయాలి మనం ఆపోజిట్ డైరెక్షన్ పోల్లా. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చి ఇంచ్వామ్ బర్పీస్. సో ఇది కొంచెం ఎఫెక్టివ్ వర్కౌట్ అనమాట. సో దీనివల్ల మనకి గ్లూట్స్, థై అండ్ అప్పర్ బాడీ అన్ని యాక్టివేట్ అవుతాయి, అన్ని మజిల్స్. సో ఇది చేస్తుంటే మన హార్ట్ రేట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో అది కంట్రోల్ చేసుకుంటూ చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే. సో ఇంచ్వామ్ బర్పీస్ చేసేటప్పుడు మన లెగ్స్ అనేటివి మన నీస్ అవుట్ సైడ్ పెట్టాలి. సో మన బాడీ మొత్తం ఇన్ డీప్గా ఫ్రంట్ వెళ్ళిపోవాలి. సో ఇంచ్వామ్ బర్పీస్ చేసేటప్పుడు మన హ్యాండ్ అండ్ సో మన బాడీ ఫ్రంట్ ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు మన స్పైనల్ మస్ట్ బి స్ట్రేట్ ఉండాలి. సో ఇంచ్వామ్ బర్పీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ చేయండి. సో ఇంచ్వామ్ బర్పీస్ వర్కౌట్ వల్ల మన క్యాలరీస్ జల్దీ హిట్ అవుతాయి. సో ఈ మనకి 6 వేరియేషన్స్ అనేవి ఇంట్లో ఎట్లాంటి ఎక్విప్మెంట్ అవసరం లేకుండా చేసుకోవచ్చు. సో చాలా మంది జిమ్కి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, జిమ్కి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో లేజీగా ఉండే వాళ్ళు, మనం వెయిట్ లాస్ అవుదామని థింక్ ఉన్న వాళ్ళు, థాట్ ఉన్న వాళ్ళు కూడా సో ఈ 6 వేరియేషన్స్ వర్కౌట్స్ మనం ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. సో దీనివల్ల మనకి 500 to 600 క్యాలరీస్ హిట్ అవుతాయి. సో కంపల్సరీ చేయండి. సో మీ లేజీ ఫ్రెండ్స్కి, మీకు కావాలంటే జిమ్కి ఎఫర్ట్ చేయలేని వాళ్ళ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో. సో ఇట్లాంటి మరిన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం subscribe our channel.